కత్తిని ఎప్పుడు యూజ్ చేస్తామండి? సడెన్‌గా పోరాటాలు వెంటనే అనుకోని రావు. యుద్ధాలు వెంటనే అనుకోని రావు. సడెన్‌గా వస్తూ ఉంటాయి. అందుకని అది భద్రపరుచుకొని ఎప్పుడు చూడు అది బయటికెళ్ళినా ఒక రాజు గాని, ఆ యొక్క రాజు ఎక్కడికైనా వెళ్తున్నా కూడా ఒక కత్తి అనేది పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. అది కంపల్సరీగా యూజ్ అవుతూ ఉంటది. అందుకనే అంటున్నాడు, ఎందుకయ్యా ఈ కత్తితో మన యొక్క జీవితాలు ఎందుకంటే వాక్యం అనేది ఖడ్గము లాంటిది. ఏ సమయంలో ఎప్పుడు యూజ్ అవుద్ది ఎవరికీ తెలీదు. సో, ఎప్పుడు కూడా మన దగ్గరే భద్రపరుచుకొని ఉండాలి. అందుకనే అంటాడు కీర్తనకారుడు, నేను నీకు ఎప్పుడు విరోధిగా కాకుండా, నేను నీకు నీ యందు పాపము చేయకుండా, నీ దగ్గర నుంచి దూరము కాకుండా, నా హృదయములో నీ వాక్యాన్ని భద్రపరుచుకుంటే, నేను ఏది అంటే మనం కూడా ఎన్ని సార్లు చేసాం పాపం చేసినప్పుడు, ఏదైనా తప్పు చేసినప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, మన హృదయంలో వాక్యం ఉన్నట్లయితే, భద్రపరుచుకున్నట్లయితే, నువ్వు ఏ స్థితి అయితే, అది ఏ పరిస్థితి అయినా, ఆ వాక్యము నిన్ను ఆ పాపము చేయకుండానట్లు నిన్ను కాపాడుతుంది, భద్రపరుస్తుంది, విడిపిస్తుంది, రక్షిస్తుంది, బలపరుస్తుంది, నడిపిస్తుంది. అంటే నువ్వు ఏం చేయాలి అంటే, నీ జీవితాన్ని ఆయన సన్నిధిలో పెట్టి, నీ జీవితాన్ని ఆయన ఎదురు పెట్టి, నీవు దేవా నా యొక్క జీవితం ఇలా కాకుండా ఉండాలంటే, నీవు చేయాల్సింది ఏంటయ్యా అంటే, నీవు నీ హృదయములో ఆయన వాక్యాన్ని భద్రపరుచుకున్నప్పుడు, ఆ వాక్యము నీ యొక్క పాదాలకి దీపమై, నీ మార్గమంతటికి కూడా వెలుగై అనేక మందికి సాక్ష్యం ఇచ్చే రీతిలో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. అందుకని అంటున్నాడు, పౌలు కూడా రాసింది ఏంటంటే, వాక్యం అనేది ఖడ్గము లాంటిది. ఆ ఖడ్గం ఏం చేస్తున్నాయంటే, నీకు ఏ సమయంలో ఏ అవసరమైతే తెలియదు, కానీ నీ పాపం చేయకుండా ఉండాలంటే నీ హృదయంలో వాక్యం అనేది భద్రపరచుకోవాల్సిన ప్రాముఖ్యత ఉంది. సో భద్రపరుచుకుందామా ఈరోజు నుంచి? రోజుకి ఒక్క వాక్యమైన, ఒకే ఒక వాక్యమైన, ఒక ఏమంటారంటే, నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటావో, ఆ వాక్యం ఏదో ఒక సమయంలో నీకు ఉపయోగపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని నీ సరైన సమయంలో నీకు ఇచ్చి, నేను బయటికి తీసుకొస్తారు, విడిపిస్తారు, రక్షిస్తారు, బలపరుస్తారు విషయాలు.